హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవిదా బ్యాంకర్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఎగ్జామ్కి ఎలాగైతే క్వశ్చన్లు ఇస్తారో ఆ విధంగా ట్రై చేస్తున్నాను. ఒకసారి క్వశ్చన్లు ఎలా ఫ్రేమ్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్, 3 scientists, Roger Penrose, Andrea Ghez and Reinhard Genzel have been awarded the Nobel Prize 2020 in which category? ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అడుగుతున్నాడు. వాళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన వాళ్ళు. ఫిజిక్స్ సంబంధించి రిన్హార్డ్ గెన్జెల్, ఆండ్రియా గెజ్ అండ్ రోగర్ పెన్రోస్కి అయితే హాఫ్ అమౌంట్ ఇస్తారు, మిగతా ఇద్దరికైతే హాఫ్ అమౌంట్ ఇస్తారు. పాలబొంతలో బ్లాక్ హోల్ని కనుగొనేందుకు వీళ్ళకి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ హ్యాస్ బీన్ అవార్డ్ టు 3 scientists ఫర్ డిస్కవరీ ఆఫ్ విచ్ వైరస్? ఏ వైరస్ కోసం ఫిజియాలజీ ఆర్ మెడిసిన్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది? హెపటైటిస్ సి, ఎబోలా, H1N1, COVID-19. దేనికంటే హెపటైటిస్ సి వైరస్కి వీళ్ళు వైరస్ వ్యాక్సిన్ కనుక్కున్నారు. దానికి గాను నోబెల్ ప్రైజ్ అవార్డు వరించింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ స్పేస్ వీక్ 2020? వరల్డ్ స్పేస్ వీక్ ఒక థీమ్ ఏంటి అంటే శాటిలైట్స్ ఇంప్రూవ్ లైఫ్. Prime Minister Narendra Modi inaugurated the Vaibhav Summit organized for the overseas and resident Indian research and academicians. What does last VAI stand for in Vaibhav? వైభవ్లో VAI అంటే ఏంటి, అందులో V అంటే ఏంది అడుగుతున్నాడు. VAI అంటే ఏంటి? VAI అంటే ఏంటంటే వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ సమ్మిట్ జరిగింది. ఇందుకోసం ప్రపంచంలో ఉండే ఇండియన్ రీసెర్చర్స్ని అండ్ అకాడమిషియన్స్ని పిలిచి ఈ ఆర్గనైజేషన్ సమ్మిట్ అయితే చేర్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మెగాఫాస్ట్ బెవరేజ్ హ్యాస్ వాన్ ఏ బ్యాటిల్ అగైనెస్ట్ పెప్సికో టు యూస్ మౌంటైన్ డ్యూ ట్రేడ్ మార్క్. ద కంపెనీ ఈజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ విచ్ నేషన్? సో మౌంటైన్ డ్యూ అనే ట్రేడ్ మార్క్ కోసం ఇక్కడ 2 కంపెనీల మధ్య బ్యాటిల్ జరిగింది. అందులో ఎవరు విన్ అయ్యారు అని చూసినట్లయితే ఇండియా. మెగాఫాస్ట్ బెవరేజెస్ అనేది ఇండియాకి సంబంధించింది. వాళ్ళు 2003లో దీన్ని వాటర్ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. మౌంటైన్ డ్యూ అనే ట్రేడ్ మార్క్ పెప్సికోది అని ప్రచురించడం జరిగింది. సో అందుకోసం కేసు జరిగి ఇప్పుడు అది ఇండియా విన్ అయింది. విచ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ న్యూక్లియర్ క్యాపబుల్ హైపర్సోనిక్ మిసైల్ వాస్ టెస్ట్ ఫైర్డ్ బై DRDO విత్ ఎ స్ట్రైక్ రేంజ్ ఆఫ్ అరౌండ్ 1000 kilometers ఫ్రమ్ ఎ టెస్ట్ రేంజ్ ఇన్ ఒడిస్సా ఇన్ అక్టోబర్ 2020? పరాక్రమ్, వీరత, శౌర్య, శృవీర్. ఏదంటే శౌర్య. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ఇది. అండ్ ఇది 1000 kilometers వరకు స్ట్రైక్ రేంజ్ ఇవ్వగలుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఆ ల్యాండ్ వేరియట్ ఇంతకుముందు ప్రీవియస్లో K-15 మిసైల్ని యూస్ చేశారు. దాన్ని వచ్చేసి 700 km నుంచి 1000 km వరకు క్యాపబుల్ ఉంటుంది. అలాగే 200 kg నుంచి 1000 kg వరకు పేలోడ్ని మోసుకెళ్ళగలవు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్, ఇండియా హ్యాస్ కొలాబరేటెడ్ విత్ which country to launch the constellation of maritime surveillance satellite for the Indian Ocean region to trace illegal spillage of oil by ships? సో ఇండియా ఏ కంట్రీతో టైఅప్ అయింది మ్యారిటైమ్ సర్వేలెన్స్ కోసం అంటే ఇల్లీగల్గా ఆయిల్ని స్పిలేజ్ చేస్తున్నందుకు దానిపైన సర్వేలెన్స్ చేయడం కోసం ఇండియా ఏ కంట్రీతో టైఅప్ అయింది? ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, US. ఎందుకోసం అంటే ఫ్రాన్స్తో టైప్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఇండివిజువల్స్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్ ద రైట్ లైవ్లీహుడ్ అవార్డ్? రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ని ఎంతమందికి వరించింది? 2, 5, 3, 4. ఎంతమందికి అంటే 4 మెంబర్స్కి వరించింది. వాళ్ళ పేర్లు చూద్దాం. ఇరాన్కి సంబంధించి నస్రీన్, USకి సంబంధించి బ్రయన్ స్టీవెన్సన్, అలాగే నికరాగువా సంబంధించి లోట్టి కనింగ్హమ్ అతను, అలాగే బెలారస్కి సంబంధించి అలిస్ బెరెట్స్కీ. ఈ 4కి రైట్ లైవ్లీహుడ్ అవార్డు అయితే వరించింది. రైట్ లైవ్లీహుడ్ అవార్డు అంటే నోబెల్ ప్రైజ్కి ఆల్టర్నేట్గా ఇచ్చే ప్రైజే రైట్ లైవ్లీహుడ్ అవార్డ్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి టాప్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఫ్రేమ్వర్క్ క్వశ్చన్స్. ఇది ఒకసారి ఈ ఫ్రేమ్వర్క్ని చూసుకొని ఆలోచించి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.